మాట్లాడవేంట్రా? నాకు చూపించారుగా. తను కాబోయే యువరాణని చెప్పావు కదా, ఏమైంది? యువరాణి తనే నాన్న. తన కోసమే వెళ్ళాం, కానీ సుందరమూర్తి గారి కోసం వచ్చామండి. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? ఆయన ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పారమ్మా. యువరాణికి పట్టాభిషేకం కంటే తను బ్రతికి ఉండడమే ముఖ్యం. అందుకే అమ్మాయిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాను. అంటే ఇప్పుడు కావేరి ఎక్కడుందో తెలియదు అన్నమాట. అవునయ్య గారు, కానీ వాళ్ళెక్కడున్నా కనిపెడతాం. దొరుకుతారులేమ్మా. ఈ విషయంలో నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఏదో ఒక రూపంలో దేవుడే మళ్ళీ దారి చూపిస్తాడు. ఆ నమ్మకంతోనే ఉన్నానయ్య గారు. నీది గుడ్డి నమ్మకం అయ్యేలా చేస్తా. ప్రస్తుతానికైతే నా పట్టాభిషేకానికి ప్రాబ్లం లేదు. కావేరి, నువ్వెవరో ఎక్కడున్నావో తెలియదు, కానీ భూమి మీద లేకుండా చేస్తా. తోని చెయ్యి పట్టుకుంటావా? చనువు తగ్గించుకోకపోతే ప్రాణం తీసేస్తా. అర్థం కాకపోతే పాడెక్కిస్తా. ప్రేమ్ బాబు నా చేయి పట్టుకున్న దానికి అంత రాద్ధాంతం చేశారు. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన నా భర్త అని తెలిస్తే ఏం చేస్తారో. అది అసలు పెళ్ళే కాదని నా తాళి తెంచేస్తారు. అదే జరిగితే నా జీవితం శూన్యమైపోతుంది. ఏం జరగబోతోందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఒక్కతే ఉంది. తాళి గురించి అడిగేస్తే నా టెన్షన్ తీరిపోతుంది. తను దాచుకున్నట్టు అడగకుండా నేను దాచుకోలేకపోతున్నాను. అడిగేస్తాను. హే జామ్, ఏం చేస్తున్నావు? ఓ, పాత్రలు కడగటం అయిపోయిందా? ఇంకా పని అయిపోయినట్టే కదా, ఫ్రీయేగా. ఏంటి బాబు, ఫ్రీ అయితే మీరు వచ్చేస్తారా? ఇప్పుడే కదా అంత పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మనిద్దరిని మీ అమ్మగారు చూసారంటే నన్ను చంపేస్తారు. మీరు దయచేసి వెళ్ళండి బాబుగారు. అమ్మేదో మూడ్లో అందని నాన్న చెప్పారు కదా, పట్టించుకోవద్దు, వదిలేమని. నేను నాన్న నీకు చెప్పాం కదా, అందుకే వదిలేమని చెప్తున్నాం. అమ్మ నిన్ను పని కట్టుకొని ఏమీ అనలేదు కదా. ఆవిడేదో ఫ్రస్ట్రేషన్లో ఉండి నీ మీద చూపించింది అంతే. ఇప్పుడు అదే ఫ్రస్ట్రేషన్లో ఉండి చూస్తే అదే నా మీద చూపిస్తారు కదా బాబు. అవసరమా? మీరు వెళ్ళండి బాబు. అమ్మ ఇక్కడ ఎక్కడ లేచా, గదిలో ఉంది. అబ్బా, ఆ గది ఇంట్లోనే ఉంది కదా, రావడానికి ఎంతసేపు? ఏం రాదులే, కానీ నీతో కొంచెం మాట్లాడాలి. నేను చెప్పేది వినుచా. ఏం మాట్లాడాలి బాబు? 2 నిమిషాలు. ఈరోజు మీ అమ్మగారితో మీరు నన్ను ఏదో చేయించేలానే ఉన్నారు. అరే, నేను అలా ఎందుకు చేస్తాను? చెప్పేసుంటే ఒక్క ముక్కలో కూడా అయిపోయి ఉండేది. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితేనే బెటర్. అది ఏంటంటే అమ్మగారు, వస్తున్నాను అమ్మగారు. చామ్ చామ్ ఏ చామ్. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? మా అమ్మ పిలిచినట్టు వినపడలేదే. వస్తున్నానని వెళ్ళిందేంటి? తప్పించుకోవాలని చూస్తుందా? నేను వదలనుగా. చామ్ 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 ఎక్కడికి వెళ్ళింది?
చామ్ లేదే, ఎటు వెళ్ళింది? బయటికి వెళ్ళిందేమో. చామ్! అమ్మయ్యా, ఎందుకు నన్ను ప్రేమ్ బాబు ఇలా వెంటపడి మరీ వెతుకుతున్నారు? హాస్పిటల్లో నా మెడలో ఉన్న తాళిని చూసారా? అది ఆయన కట్టిందే అని తెలిసిపోయిందా? అదే అడిగితే నేనేం చెప్పాలి? నేను నీ మెడలో యాడ్ షూట్ కోసం కట్టిన తాళిని వీళ్ళంతా నిజమైన తాళి అనుకుంటున్నారు. మనం నిజంగా భార్యాభర్తలమని ఊహించుకుంటున్నారు. నువ్వు అదొక నటన పెళ్ళనే నమ్ముతున్నావు కదా? అదే మాట ఆయన ఇప్పుడు చెప్తే నేనేం చెప్పాలి? ఎందుకు తాళిని ఇంకా ఉంచుకున్నావని ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి? అది పెళ్లిగానే భావించని ప్రేమ్ బాబుకి నేను మిమ్మల్ని భర్తగా భావిస్తున్నానని నేను ఎలా చెప్పుకోవడం? ఆ బాధ నేను తట్టుకోలేను. కానీ ఈ అయోమయంలో ఆయనకి దొరక్క ఉంటేనే మంచిది. జామ్! జామ్ ఎక్కడికి వెళ్ళింది? జామ్! జామ్! ప్రేమ్ బాబు, ఏంటి వెతుకుతున్నావు? చందు, జామ్ని చూసావా? దేనికి బాబు? తనతో అర్జెంటుగా మాట్లాడాలి చందు. ఏమంటున్నావు ప్రేమ్ బాబు? ఇందాకే కదా మీ అమ్మగారు అంత పెద్ద గొడవ చేశారు. మీరిప్పుడు మాట్లాడేది ఆవిడ చూస్తే ఇంకేమైనా ఉందా? బా, నువ్వు జామ్లానే మాట్లాడతావేంటి? అవేం పట్టించుకోవద్దని నాన్న నేను చెప్పాం కదా. చెప్పారు బాబు, కానీ ఇంకేమి మాట్లాడకు చందు. ఇది లైఫ్ మ్యాటర్ చందు. నేనిప్పుడు తనతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. లైఫ్ మ్యాటరా? ఏంటి బాబు? అది జామ్ నాకు చెప్పాక చెప్తాను. ఆ ప్రొసీజరే బెటర్. నేనిప్పుడు చెప్పి తర్వాత ఇంకొకటి అయ్యి వద్దనే వద్దు.